హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మనీ ఇంటి ట్రిక్స్. మా ఇంటి దగ్గర వచ్చేసి ఫుల్గా 2-3 డేస్ నుంచి వర్షాలు అయితే అస్సలు వదలట్లేదు. హైదరాబాద్లో విపరీతంగా వర్షాలు అనేది కురుస్తున్నాయన్నమాట. చూసారు కదా మా ఇంటి దగ్గర ఎలా అయిపోయిందో. మొత్తం కూడా టెర్రస్ పై నుంచి మొత్తం కూడా వాటర్ మా ఇంటి నుంచి అలా ప్రవహిస్తూ ఉంటుంది. బయట అలా సడన్లీ కాలు పెట్టామంటే జర్రమని జారి కింద పడిపోతున్నాం అనమాట. సో పిల్లలను అయితే అస్సలు బయటికే రానివ్వట్లేదు. చాలా వర్షాలు అయితే ఉన్నాయి. మీ ఇంటి దగ్గర ఎలా ఉన్నదనే చెప్పండి. ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్ళి ఒక మంచి హెయిర్ సిరం పెట్టుకుందాం పదండి. ఇంట్లోనే ఉంటూ బ్యూటీ పార్లర్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటూ హెయిర్ని స్మూత్గా, సిల్కీగా, షైనీగా ఎలా చేసుకోవాలో ఇవాళ మన వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. నేను తెప్పించాను ఒక మంచి సీరం అనేది, హెయిర్ సీరం అనేది తెప్పించడం జరిగింది. ఈ దీని బ్రాండ్ వచ్చేసి మనకు కేష్మా కంపెనీకి సంబంధించింది అనమాట. సో కేష్మా కంపెనీకి సంబంధించిన సీరం అనేది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నిజానికి మన హెయిర్ని సాఫ్ట్గా చేస్తుంది అండ్ వచ్చేసి సిల్కీగా చేస్తుంది అండ్ వచ్చేసి మనకి ఏదైనా జుట్టు కనుక బ్రేక్ అయినట్టుగా ఉన్నట్లయితే దాన్ని కూడా కవర్ చేస్తుంది అనమాట. సో ఇన్స్టెంట్గా చాలా చక్కగా పనిచేస్తుంది. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే లివాన్ సిరం మనం ఏ విధంగా అయితే యూజ్ చేస్తామో యాజ్ ఇట్ ఈజ్గా ఈ సిరం కూడా అలానే ఉంటుంది. లివాన్ కంటే ఒక 100 రెట్లు ఎక్కువగానే చెప్పాలి. నిజానికి చాలా చక్కగా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. నిజానికి ఎలాంటి హెయిర్ డ్యామేజ్ కూడా జరగలేదు. దీని కాస్ట్ వచ్చేసి మనకి 150 రూపీస్ ఉండింది. నేను ఆన్లైన్ వెబ్సైట్లో తీసుకున్నాను కాబట్టి నాకు 185 రూపీస్కి పడింది అనమాట. సో మామూలుగా మనకు బయట దొరికే మార్కెట్లో మెడికల్ షాప్లలో అందుబాటులో ఉంటాయి. లేడీస్కి సంబంధించిన బ్యూటీ ప్రొడక్ట్స్ అమ్ముతారు కదా, సో అక్కడ కూడా మనకు అందుబాటులో ఉంటాయన్నమాట. కేష్మా హెయిర్ సీరం అనేసి అడిగితే వాళ్ళు ఇచ్చేస్తారు మనకు జస్ట్ 150 రూపీస్. నాకు దాంతో పాటుగా వచ్చేసింది కేష్మా కంపెనీకి సంబంధించిన హెయిర్ షాంపూ అనేది వచ్చేసింది అనమాట. ఈ హెయిర్ షాంపూ కూడా మనకు విటమిన్ ఈని ఇంక్లూడ్ చేసి ఈ షాంపూని రెడీ చేశారనమాట. సో హెయిర్ కనుక డ్యామేజ్ అయిన హెయిర్ కనుక ఉన్నట్లయితే దాన్ని కవర్ చేస్తుంది అండ్ వచ్చేసి మనకు హెయిర్ని చాలా స్మూత్గా, సిల్కీగా చూపించడానికి చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది. దీన్ని యూజ్ చేయడం వల్ల డాండ్రఫ్ కూడా తగ్గిపోతుంది అనమాట. సో దీన్ని ఓపెన్ చేస్తే మనకు బాటిల్ వచ్చేసి ఇలా వచ్చింది. ఇది వచ్చేసి మనకు ఒక చిన్న స్ప్రే బాటిల్ టైప్ ఉండింది. చాలా చాలా సూపర్గా ఉంది. వీళ్ళ ప్యాకింగ్ అంతా కూడా నాకు బాగా నచ్చింది. సో కేష్మా హెయిర్ సీరం అనేది మనకు చాలా చక్కగా రెడీ చేశారనమాట. ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు. నిజానికి నేను యూజ్ చేశాను, నాకు బెస్ట్ రిజల్ట్ అనిపించింది. సో అందువల్లే నేను వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో కేష్మా హెయిర్ సీరం వచ్చేసి మనకు లైట్గా స్ప్రే చేసుకొని చూపిస్తాను ఎలా ఉండింది అనేది. చూసారు కదా, ఇలా ఉండిందనమాట. హెయిర్ సీరం వచ్చేసి చాలా చాలా సూపర్గా ఉంది. నిజానికి హెయిర్కి ఎలా అప్లై చేయాలి, ఏ టైంలో అప్లై చేయాలి, A to Z నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు వెళ్ళి చూసేసేయండి. ఇవాళ మన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కామెంట్ అనేది చేయండి. మీరు వెళ్ళి చూసేసేయండి. దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది చూపిస్తున్నాను, చూసేసేయండి. ఇప్పుడు వచ్చేసి మనము సీరమ్ని అప్లై చేసుకుందాము. ఈ సీరం వచ్చేసి మనకు హెయిర్ని చాలా షైనీగా, స్మూత్గా, సిల్కీగా, ఒక పట్టు లాంటి జుట్టు అంటారు కదా, సో ఆ ఫీలింగ్ అయితే కలిగింది. నిజానికి నాకు సీరం అప్లై చేసిన తర్వాత హెయిర్ని ముందుగా మీరు హెడ్ బాత్ చేసుకున్న తర్వాత హెయిర్ని పూర్తిగా డ్రై అవ్వనివ్వకూడదు. లైట్గా తడిగా ఉన్నప్పుడు ఈ హెయిర్ సీరం అనేది అప్లై చేసుకోవాలి అనమాట. సో నాకు లైట్గా తడిగానే ఉంది. నేను ఇప్పుడు అప్లై చేస్తున్నాను. హెయిర్ సీరం వచ్చేసి ఇలా మనకు స్ప్రే బాటిల్ లాగా ఉండింది. చాలా చాలా సూపర్గా ఉంది. నిజానికి ఇలా నేను 2 సైడ్స్గా తీసి ఇప్పుడు హెయిర్ సీరం అనేది అప్లై చేస్తున్నాను. 2 సైడ్స్కి ఎందుకు తీస్తున్నానంటే ఇటుపక్క ఉన్న హెయిర్ అండ్ ఇటుపక్క హెయిర్ సీరం అప్లై చేసిన తర్వాత హెయిర్ అనేది డిఫరెన్సెస్ అనేది మీకు ఈజీగా గమనించుకోవచ్చు అనేసి నేను ఇలా 2 సైడ్స్కి తీసి అప్లై చేస్తున్నాను అనమాట. సో ఇటుపక్క హెయిర్కి నేను హెయిర్ సీరం అనేది
అనేది అప్లై చేయట్లేదు, ఒకే పక్క మాత్రమే అప్లై చేస్తున్నాను. సో హెయిర్ సీరం మనకు లైట్గా మనకు లిక్విడ్ లాగా వైట్ కలర్ లిక్విడ్ లాగా ఉండింది. లివాన్ సీరం ఎలాగైతే ఉంటుందో అలానే ఉంది, కానీ లివాన్ కంటే ఒక మంచి ఫీలింగ్ అయితే కలిగింది. 100 రెట్లు బెటర్గా ఉంది. ఎలాంటి హెయిర్ డ్యామేజ్ కూడా లేదు. చాలా న్యాచురల్గా స్మెల్ అయితే సూపర్గా ఉంది. నిజానికి ఒక మంచి ఫీలింగ్ అయితే కలిగింది నేను హెయిర్కి అప్లై చేసిన తర్వాత. సో నచ్చితే మీరు కూడా ఖచ్చితంగా తెచ్చుకొని ట్రై చేయండి. అండ్ ఈ హెయిర్ సీరం యూజ్ చేసిన తర్వాత మనము హెయిర్ ఆయిల్ అనేది పెట్టుకోకూడదు అనమాట. హెడ్ బాత్ చేసిన తర్వాతే మళ్ళీ హెయిర్ ఆయిల్ అనేది పెట్టుకోవాలి. ఇదే హెయిర్ సీరం కాదు, ఏ హెయిర్ సీరం యూజ్ చేసినా కూడా అలానే చేయాలి అనమాట. సో హెయిర్ సీరం యూజ్ చేసినప్పుడు అస్సలు ఆయిల్స్ అనేది యూజ్ చేయకూడదు. సో కరెక్ట్గా మీరు గమనించుకోవాల్సిన విషయం అది. సో నేను అప్లై చేసిన తర్వాత డిఫరెన్సెస్ అనేది మీరే చూసుకోవచ్చు. ఇటుపక్క ఉన్న హెయిర్కి అండ్ అటుపక్క ఉన్న హెయిర్కి డిఫరెన్స్ అనేది మీరే తెలుసుకోవచ్చు. చాలా 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 సూపర్గా ఉంది. నచ్చితే ఖచ్చితంగా మీరు కూడా తెచ్చుకొని ట్రై చేయండి. అండ్ ఇవాళటి మన వీడియో ఎలా ఉంది, మీకు అందరికీ కూడా నచ్చిందా లేదా, యూస్ఫుల్ అయిందా లేదా అన్నది ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నేను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. బాయ్.